నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కొత్త ఏడాది వేడుకలను విదేశాల్లోనే జరుపుకోనున్న ఈ కుటుంబం తిరిగి 2026 జనవరి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్కు చేరుకోనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 25వ తేదీన వారు ఏపీ నుంచి బయలుదేరనున్నారు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఈ విహారయాత్రను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కుటుంబ సభ్యులు 2 వేర్వేరు దేశాలను సందర్శించనున్నారు. సీఎం చంద్రబాబు మరియు భువనేశ్వరి వీరిద్దరూ కలిసి ఒక దేశంలో పర్యటించనున్నారు. మంత్రి నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంష్తో కలిసి మరో దేశాన్ని సందర్శించనున్నారు. కొత్త ఏడాది వేడుకలను విదేశాల్లోనే జరుపుకోనున్న ఈ కుటుంబం తిరిగి 2026 జనవరి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్కు చేరుకోనుంది. గత కొన్నాళ్లుగా ఎన్నికలు, ప్రభుత్వ పాలనతో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి మరియు లోకేష్ కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడం కోసం ఈ పర్యటనకు వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర పాలన వ్యవహారాలపై ముందస్తుగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిర్మిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ మరియు రైల్వే లైన్ ప్రాజెక్టుల కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సేకరిస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతమైన వడ్డమాను గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో కలిసి పర్యటించిన ఆయన గ్రామస్తులు కోరిన వెంటనే కేవలం వారం రోజుల్లోనే నిర్మించిన ప్రధాన రహదారిని ప్రారంభించారు. 98.7 లక్షల వ్యయంతో 1148 మీటర్ల రోడ్డును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అమరావతిని ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేసిన మంత్రి వచ్చే జనవరి నుంచి రాజధానిలోని 29 గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల వంటి మౌలిక వస్తువుల పనులు చేపడతామని ప్రకటించారు. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ మరియు రైల్వే లైన్ ప్రాజెక్టుల కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సేకరిస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్కు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ఎవరైనా ముందుకు రాని పక్షంలోనే భూసేకరణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో దీని ఒక రాజధాని చేయాలని ఒక దిశానిర్దేశం ఇచ్చిన పరిస్థితుల్లో నేను గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారు ఈ వడ్డమాను విలేజ్ని ఒక 10 రోజుల క్రితం రావటం జరిగింది. రైతు సోదరులతో వాళ్ళందరితో కూర్చొని అనేక విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ల్యాండ్ పూలింగ్ మీద. ఆ రోజు వాళ్ళందరూ యాక్చువల్గా ఈ తిల్లూరు నుంచి వడ్డమానికి వచ్చే రోడ్డు చాలా భయంకరంగా ఉంది, వెంటనే దాన్ని చేయించమని శ్రావణ్ గారిని యాక్చువల్గా శాసనసభ్యుల్ని ఆ యొక్క విలేజ్లో అందరూ అడగటం జరిగింది. దాని మీద యాక్చువల్గా వెంటనే నేను అధికారులకు ఆదేశించాను దాన్ని ఎస్టిమేషన్ చేసి చేయమని. వాళ్ళు వెంటనే కేవలం ఒక వారంలో లాస్ట్ సండే దాన్ని టేకప్ చేశారు, అది కంప్లీట్ చేశారు. నేను అధికారులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ రోడ్డు వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పం చెప్పారు. అంతేకాదు ఈరోజు ఒక రోజు మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు అడిగిన కోరికను తీర్చాలని నేను ప్రవీణంగా మనవి చేశాను. ఆ రకంగా వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి రోడ్డుకి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా గత ఎన్నికల ముందు మనం హామీ ఇచ్చాం, వడ్డమానికి పెద్దపరిమి రోడ్డు కూడా పూర్తిగా పాడైపోయింది. ఆ రోడ్డు కూడా పూర్తి చేసి ఈ గ్రామస్తుల కోరిక నెరవేర్చడం జరిగిందని తెలియజేసుకుంటూ ఇప్పుడు వడ్డమాన్ నుంచి తుళ్ళూరు మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి పెద్దపరిమి వైపు కానీ లేదంటే దొండపాడు మీదుగా కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా గ్రామస్తులు ఇన్ని సంవత్సరాలు పడిన ఇబ్బందిని తొలగిందని దానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు. నమస్కారం. పేదరికం లేని ఎన్టీఆర్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లాలోని ప్రముఖులందరూ సహకరించారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని, ప్రతి ఒక్కరూ ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమరావతి విశిష్ట సేవా పురస్కారాలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పలువురు విశిష్ట సేవకులను సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు P4 విధానం తీసుకొచ్చి పేదరికం లేని సమాజం నిర్మించాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో P4 కార్యక్రమం కింద పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలియజేశారు. తాను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ను ఆదర్శంగా తీసుకుని కేశినేని ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 100 మంది మార్గదర్శకులు 1000 కుటుంబాలకు ఆదర్శంగా నిలబడడంతో పాటు వారిని దత్తత తీసుకుని వారి కుటుంబ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లాను పేదరికం లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తాను కూడా ఎంతగానో కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలలోని మహిళలను కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తీసుకెళ్లి వారికి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విజయవాడ నగరంలోని శాసనసభ్యుల సహకారంతో కూడా డ్వాక్రా మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. విశిష్ట సేవలు చేసిన ప్రతి ఒక్కరూ ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మేయర్ జంధ్యాల శంకర్ కొండలపై విత్తనాలు చల్లించడం ద్వారా ప్రస్తుతం కొండలన్నీ పచ్చదనంతో ఉన్నాయని దానికి ఆయనే కారణమన్నారు. ప్రముఖ విద్యావేత్త MC దాస్ తన ప్రసంగాల ద్వారా ఎంతో మందిలో చైతన్యం నింపారని పేర్కొన్నారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రముఖులందరూ విద్యాభివృద్ధికి ఎన్నో కోట్ల రూపాయలను దానం చేశారని తెలిపారు. కొంతమంది గ్రామాలను దత్తత తీసుకుని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారన్నారు. 1995వ సంవత్సరంలో చంద్రబాబు సీఎం అయిన వెంటనే శ్రమదానం, జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించి సమాజాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. ఒక నాయకుని పిలుపు సమాజాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు సారేపల్లి శరత్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో సేవాభావం కలిగిన సుమారు 100 మంది ప్రముఖులకు విశిష్ట సేవా అవార్డులు అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది ప్రముఖులకు విశిష్ట సేవా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అత్తలూరి నాగ మల్లేశ్వరరావు, అధ్యక్షుడు సారేపల్లి శరత్, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, టీడీపీ నేత బొప్పన భావకుమార్, త్రిశూల్ బసవేశ్వరరావు, డాక్టర్ విశ్వనాథ్, MC దాస్, యాంకర్ ఉదయభాను, ఎలక్ట్రానిక్స్ రామకృష్ణ, జీవి రామారావు, సినీ నటుడు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇవాళ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నేను చక్కటి ఒక ప్రైవేట్ కార్యక్రమం ద్వారా P4ను అనుసంధానించే కార్యక్రమం. దాంట్లో ముఖ్యంగా 100 మంది మార్గదర్శకులకి 1000 మంది బంగారు కుటుంబాలకి డొనేట్ చేసే విధంగా ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. నిర్వాహకులందరూ కలిసి ఆ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కోరుకునేది పేదరికం లేని సమాజం. ఇది ఒక వినూతన పరిస్థితుల్లో P4 అనే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి వారు చేసిన ఇదివరకటి కార్యక్రమాలకి లాంటి జన్మభూమి కన్నా భిన్నంగా ఈ కార్యక్రమం ఉండే విధంగా తీర్చిదిద్దారు. తప్పకుండా ప్రైవేట్ వ్యక్తులందరూ కూడా తమ స్వశక్తితో ఇటువంటి కార్యక్రమాలను నిర్వర్తించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ కార్యక్రమం ఉంది. తప్పకుండా ఆయన సాధించిన ఉద్దేశాలు మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి ఆ P4ని విజయం చేద్దామని ముఖ్యంగా ఇక్కడ ఇటువంటి ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటాం. ఎంపీ గారి సారథ్యంలో ఈరోజు P4 మార్గదర్శకుల మహోత్సవం చాలా అత్యంత ఘనంగా, చాలా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఒక 100 మంది పైగా విజయవాడ ప్రముఖులని మనం సత్కరించుకోవడం జరుగుతుంది. అవార్డు రూపంలో ప్రముఖులకి సేవా కార్యక్రమాలు ఉన్న P4 ఒక ఉద్దేశాన్ని సాకారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంపీ గారి చేతుల మీదుగా మనం ప్రారంభించి గద్దె రామ్మోహన్ గారు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా మన అవార్డు ప్రదానం చేస్తున్నాం. అదే మన ఒక 100 మంది అవార్డు గ్రహీతలకి ప్రజెంట్ అవార్డులు ఇస్తున్నాం. ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో ఇక్కడ చదువుకుని ఇతర దేశాల్లో స్థిరపడిన వారు వాళ్ళ ఊళ్ళకి వచ్చి ఆ ఊళ్ళో స్కూల్ బాగు చేయించడం కానీ, మన విజయవాడలో పటమట హై స్కూల్ చూసుకున్న అమ్మ విద్య గారు చేతుల మీద గుండా పటమట లంకలో మహిళా స్కూల్ కాలేజీ చూసుకున్న అనేక మంది పెద్దలు వచ్చి దానికి బిల్డింగ్ కట్టడం. అది ఒక నాయకుడు పిలుపు యొక్క అర్థం. ఇవాళ P4 చెప్పారు. P4 ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనకు అన్ని మత గ్రంథాల్లో క్రైస్తవ చెప్పినా, లేకపోతే అల్లా చెప్పినా, లేకపోతే హిందూ మతం చెప్పినా, లేకపోతే నాస్తికత్వం చెప్పినా కూడా తోటివాడికి సహాయపడండి. దేవుడు పూజించడం అంటే నీ తోటి నీతో కలిసి జీవించేవాడిని సహాయపడండి అని చెప్పారు.
హిందూ సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యతగా అందరిపై ఉందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. రాబోయే రోజుల్లో ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం మరింత ముందుకు వెళుతుందని చెప్పారు. అనేక ఆటుపోట్లు తట్టుకుని దేశంలో హిందూ ధర్మం నిలబడిందని చెప్పారు. ఈ ధర్మం గురించి పిల్లలకు కూడా తెలపాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మం గురించి వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన సూచించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల సేవా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్లో హిందూ సమ్మేళనం నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పరిపూర్ణ సరస్వతి స్వామీజీ, బీజేపీ నేత యామిని శర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. బ్రిటిష్ వారి వలన దేశంలో కొంత నష్టం జరిగినప్పటికీ శివయ్య ఆశీస్సులతో దేశం అంతా బాగుందన్నారు. అనేక ఆటుపోట్లు తట్టుకుని దేశంలో హిందూ ధర్మం నిలబడిందని చెప్పారు. ఈ ధర్మం గురించి పిల్లలకు కూడా తెలపాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మం గురించి వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన సూచించారు. హిందువులు ఏ రోజు కూడా ఎవరి మీద దాడులు చేయలేదని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తోందన్నారు. మోదీ సర్కార్లో అవినీతి ఇప్పటి వరకు లేదన్నారు. రాబోయే రోజుల్లో భారతదేశం విశ్వగురువుగా ఎదగబోతోందని చెప్పారు. మోడీ ఆలోచన విధానంతో ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పల్లపోత మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు కెయు చంద్రమోహన్, వెలగ సురేష్, అన్నే సాంబశివరావు, కిషోర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ హిందూ సమ్మేళనం జరుపుకోవడం చాలా సంతోషం. ఏదైతే ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చి హిందూ సమ్మేళనాలు వాడవాడలా గ్రామాన జరగాలని పిలుపునిచ్చిందో ఆ పిలుపుని ఆదేశంగా భావించి ఇవాళ అందరూ కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ హిందూ సమ్మేళనాలు జరపడం అనేది చాలా సంతోషం. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంతో అద్భుతమైన మా కమిటీ అంతా కూడా ఈరోజు కాకినాడ నుంచి స్వామీజీ గారిని పిలవటం, అలాగే యామిని గారిని ఆమె సందేశము, అలాగే మా లోకల్ నాయకులు ఎమ్మెల్యే మా బోండా ఉమా గారు, మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, మా మిత్రుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎంతో దిగ్విజయంగా ఉదయం దగ్గర నుంచి సాయంత్రం దాకా 175 బైకులతో మహిళలతో ర్యాలీ కానీ, ఆడపిల్లలు బుల్లెట్లు కానీ, కోలాటం కానీ, డ్రమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ముందుగా ఒక హంగుగా ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాము. ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇది దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మన అఖండ భారతం మొత్తం కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయమని వారు సందేశం ఇచ్చారు. వారి సందేశానంతరం మేము మా వంతుగా లోటస్ ల్యాండ్ మార్క్ యావత్తు కూడా మొత్తం ఇక్కడికి వచ్చి దిగ్విజయంగా మంచి ప్రోగ్రాం చేసుకుంటా ఉన్నాం. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. దుబాయ్లో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పోరాట పటిమతో జీవితంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దుబాయ్లో నిర్వహించిన తెలుగువారి ఆత్మీయ సమావేశంలో ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తకంతో పాటు దాని ఆడియో పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అపూర్వమైన వ్యక్తిత్వాన్ని స్మరిస్తూ 1984 నాటి కీలక రాజకీయ పరిణామాలను వక్తలు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పోరాట పటిమతో జీవితంలో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వ్యాపార సంస్కర్త 2025 అవార్డు లభించిన సందర్భంగా కేక్ కట్ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రవాసాంధ్ర వ్యాపారవేత్తలు నల్లూరి శేషయ్య, పివి రమణమూర్తి, రవి గుత్తా, శ్రీనివాసరావు నార్ల ఆర్థికంగా అండగా నిలిచి సమర్థవంతంగా నిర్వహించారు. ఈ పుస్తకంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన చంద్రబాబు, వెంకయ్యనాయుడు, అయ్యన్న పాత్రుడు, ఇంద్రసేనారెడ్డి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంత కాలం కూడా ఎన్టీ రామారావు గారు సజీవంగా ఉంటారు. తెలుగుదేశం పార్టీ సజీవంగా ఉంటుంది. నేషనల్ హైవే 65 విస్తరణలో భాగంగా ప్రతిపాదించిన బైపాస్ రోడ్ నిర్మాణంపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిటాల నుంచి ఇబ్రహీంపట్నం వరకు నది వైపుగా బైపాస్ రోడ్ నిర్మించడం వల్ల కృష్ణా నది ఎడమ కరకట్టలేని కారణంగా వరదలు వచ్చినప్పుడు నదీ పరివాహక గ్రామాలకు వరదలు వాటిల్లుతాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డును విస్తరించడం ద్వారా ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని, ప్రజలకు రక్షణ ఉంటుందని ఆయన కలెక్టర్కు వివరించారు. నేషనల్ హైవే 65 విస్తరణలో భాగంగా ప్రతిపాదించిన బైపాస్ రోడ్ నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు గ్రామస్తులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. పరిటాల నుండి ఇబ్రహీంపట్నం వరకు నది వైపుగా బైపాస్ రోడ్ నిర్మించడం వల్ల కృష్ణానది ఎడమ కరకట్ట లేని కారణంగా వరదలు వచ్చినప్పుడు గన్యాత్కూర్, కొట్కలపూడి, కాచవరం, ఫెర్రీ, దాములూరు, చిలుకూరు వంటి గ్రామాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త బైపాస్ అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న రోడ్డునే విస్తరించడం ద్వారా ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని, ప్రజలకు రక్షణ ఉంటుందని ఆయన కలెక్టర్కు వివరించారు. అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలోని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల పరిస్థితిపై కూడా ఆయన మాట్లాడారు. డాక్టర్ కేఎల్ రావు హయాంలో ఏర్పాటు చేసిన 10 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకు నీరు అందడం లేదని, కృష్ణానది జలాలు ఎక్కువగా గుంటూరు జిల్లా వైపు మళ్లుతుండటంతో స్థానిక రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారంగా గతంలో ప్రతిపాదించిన దాములూరు, వైకుంఠపురం బ్యారేజీ పనులను తక్షణమే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితేనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు పుష్కలంగా నీరు అందుతుందని మరియు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న టీ బంకులు లేకపోతే కిల్లి బడ్డీలు లాంటివి తప్ప లేవు. కాబట్టి పాత రోడ్డునే వెడల్పు చేయండి, సరిపోతుంది. అందులో కూడా కొంత లెక్క దాదాపుగా కొన్ని కిలోమీటర్ల లెక్క ఇదివరకే 6 లైన్లు అయిపోయి ఉంది. ఇదివరకే మళ్ళీ అదంతా కూడా వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టిలోకి మన గ్రామాల నుంచి అందరూ కూడా వచ్చారు. చిలుకూరు, దాములూరు, ఇంకా ఇతర గ్రామాల నుంచి ఆ బ్యారేజీ పని మొదలుపెట్టేటట్టుగా చేసే దాంట్లో మీరు కూడా కలెక్టర్ గారు కూడా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రికి, సెక్రటరీకి మీరు తెలియపరచాల్సిన అవసరం ఉందని మా దృష్టిలో తెచ్చాము. అది కడితే చక్కగా ఈ లిఫ్ట్ స్కీములన్నిటికీ కూడా పుష్కలంగా నీరు అందుతాయి, బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటారు. ఆ గ్రామాలు ఎంతో అభివృద్ధి అవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియపరచడం జరిగింది. ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటం అవసరమని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితులు ఆశించిన మార్పు రాలేదని, చాలీచాలని జీతాలు మరియు పని భారంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వీరి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. విజయవాడలోని ఎన్జీఓ హోంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం అందించడంతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితిలో ఆశించిన మార్పు రాలేదని, చాలీచాలని జీతాలు మరియు పనిభారంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీరికి అందాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని కోరారు. గతంలో ఎన్జీఓ సంఘం కృషి వల్ల 151 జీవో ద్వారా 50% వేతనం పెరిగిందని, బడ్జెట్తో సంబంధం లేకుండా 1వ తేదీనే జీతాలు వచ్చేలా 2017లో ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పాణ్యం వేణు మరియు ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు మాట్లాడుతూ మెప్మా మరియు సెర్ప్ తరహాలో అన్ని శాఖల్లో హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ ప్రాతిపదికన ప్రతి ఏడాది 10% జీతాల పెంపు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు మరియు చనిపోయిన ఉద్యోగులకు మట్టి ఖర్చులు అందించడం వంటి 20 ప్రధాన డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే రెగ్యులర్ ఉద్యోగాల భర్తీలో వీరికి వెయిటేజీ ఇవ్వాలని, ఆప్కాస్ ద్వారా పనిచేసే వారికి సర్వీస్ రూల్స్ వర్తింపచేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే మంత్రులను, అధికారులను కలిసి విన్నవిస్తామని నాయకులు స్పష్టం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద దృష్టి సారించాలని, వారికి సంబంధించిన లో శాలరీ ఇన్కమ్ ఉన్న ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళను ఒక ప్రత్యేక దృష్టితో చూడాలని, హెచ్ఆర్ పాలసీను చేయాలని, ఏదైతే మేనిఫెస్టోలో మీరు చెప్పారో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క కుటుంబ సభ్యులను వారిని ప్రభుత్వ పథకాలకి అర్హులను చేస్తామని చెప్పారో వాటన్నిటినీ
వర్తింప చేయాలని చెప్పి కోరుకుంటూ ఏపీ జేఏసీ మరియు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ 12.5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్కి ఎటువంటి సేవలను అందిస్తుందో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంబంధించిన ప్రయోజనాల మీద వారి డిమాండ్ల మీద కూడా మేము పూర్తి తోడ్పాటును అందిస్తామని, వారి డిమాండ్ల సాధనలో ఏపీ జేఏసీ వారికి అండగా ఉంటుంది. విజయవాడ 1 టౌన్ సామరంగం చౌక్లో న్యాయవాది తిలక్ ఆధ్వర్యంలో కేరళ సంప్రదాయ పద్ధతిలో అయ్యప్ప స్వామి పడిపూజ అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో సాగిన భజన కార్యక్రమాలను కొనియాడారు. శబరిమల వెళ్లలేని భక్తుల కోసం ఇక్కడే కనువిందుగా మెట్ల పూజ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ప్రముఖ న్యాయవాది తిలక్ ఆధ్వర్యంలో స్థానిక సామరం చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన భజన కార్యక్రమం భక్తులను ఎంతగానో పరవశింపచేస్తుంది. అయ్యప్ప నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ కేరళలోని శబరిమల క్షేత్రంలోని ఏ విధంగానైతే అత్యంత నిష్ఠతో పడిపూజ నిర్వహిస్తారో అదే కేరళ సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ కూడా ఈ మెట్ల పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శబరిమల వెళ్లి పడిపూజను వీక్షించడం సాధ్యం కాదని అటువంటి వారి కోసం ఇక్కడే కనువిందుగా ఈ పడిపూజ భజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వెల్లంపల్లి పేర్కొన్నారు. అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిలక్ గారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు మరియు భక్తులందరికీ ఆ అయ్యప్ప స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అందరికీ కూడా కనువిందు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా శబరిమల వెళ్ళి చూడాలంటే కొంత కష్టసాధ్యమయ్యేది. ఇక్కడున్న అందరూ కూడా పిల్ల పెద్ద అందరూ కూడా కేరళ సాంప్రదాయ పద్ధతి ప్రకారం పడిపూజ కార్యక్రమం, అయ్యప్ప స్వామి కార్యక్రమం, భజన కార్యక్రమం, ఆ తర్వాత అన్నప్రసాద కార్యక్రమం అనేది చాలా అభినందనీయం. స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని చెప్పని ముఖ్యంగా ఈరోజు భజన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ఎవరైతే తిలక్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, రానున్న రోజుల్లో మరీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. లాయర్ గారు ఆయన 5వ బడి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1 టౌన్ సోమవారం చౌక్ నందు అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం శ్రీ మురళీ నంబూద్రి గారు వారి చేత చేయించుకుంటున్నారు. దానికి అందరూ భక్తులు చాలామంది పాల్గొన్నారు. అయ్యప్పలు చాలామంది వచ్చారు. ఈ కార్యక్రమం ఇలా దిగ్విజయంగా జరుగుతున్నందుకు మా అందరికీ ఆనందంగా ఉంది. స్వామి శరణం, స్వామి శరణం స్వామి. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విద్యార్థుల కోసం విద్యా దీవెన, రైతుల కోసం రైతు భరోసా మరియు మహిళా సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రజలు మళ్లీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలోని ఆంధ్రప్రభ కాలనీ జనహిత సదన్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణుల మధ్య అత్యంత ఉత్సాహంగా ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేవలం వేడుకలకే పరిమితం కాకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతమైన సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని, దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసి అవినీతికి తావు లేకుండా పాలన సాగించారని కొనియాడారు. విద్యార్థుల కోసం విద్యా దీవెన, రైతుల కోసం రైతు భరోసా మరియు మహిళా సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని మల్లాది విష్ణు విమర్శించారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి అందాల్సిన పంటల బీమా మరియు ఇన్పుట్ సబ్సిడీ వంటి కీలక సౌకర్యాలను ఈ ప్రభుత్వం గాలికొదిలేస్తుందని ఆరోపించారు. ప్రజలు మళ్లీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి మా ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉదయం నుంచి ప్రతి డివిజన్లోనూ కూడా సేవా కార్యక్రమాలు, కొంతమంది మహిళలకి దుస్తులు పంపిణీ, అలాగే రక్తాన్ని దానం చేయటం, అలాగే
పుట్టినరోజు వేడుకలు, కేక్ కట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేలు జరిగినట్టుగా, మంచి జరిగినట్టుగా కూటమి ప్రభుత్వంలో లేదు. కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. గాయత్రి నగర్లోని సాయి మెహతాలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ అందరి పండుగని వక్తలు ఈ సందర్భంగా తెలిపారు. అన్ని మతాలు మంచి మార్గంలో నడవమనే బోధిస్తాయని అన్నారు. ప్రపంచానికి ప్రేమను పంచిన యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని వారు పేర్కొన్నారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ఉన్నత విద్య అభ్యసించాలని వారు ఆకాంక్షించారు. గాయత్రి నగర్లోని సాయి మేధా కోచింగ్ సెంటర్లో సెమీ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ ప్రాంగణాన్ని రంగురంగుల బెలూన్లతో అందంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పలువురు విద్యావేత్తలు విచ్చేశారు. 38 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కెమిస్ట్రీ లెక్చరర్ డాక్టర్ ఐవి రావు, గుంటూరు వివిఐటి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ జాన్, డాక్టర్ రాజులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పొట్టి శ్రీరాములు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సంతానం క్రిస్మస్ కేక్ కట్ చేసి స్టాఫ్ మరియు విద్యార్థులకు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాయి మేధా కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి రమణ, విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ సంస్థ ఎంతో మంది విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దిందని కొనియాడారు. విజయవాడలోని నెంబర్ 1 కోచింగ్ సెంటర్గా నిలుస్తూ పండుగల ఔన్నత్యాన్ని చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షదాయకమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కోచింగ్ సెంటర్లో ప్రతి సబ్జెక్టును అర్థమయ్యే రీతిలో బోధిస్తారని, వారం నిర్వహించే టెస్టులు, పోటీ పరీక్షలకు సిద్ధమవడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయని విద్యార్థులు తెలియజేశారు. డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ తమకు అన్నయ్యలా తోడుగా ఉంటూ సహకరిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సాయి మేధా ఇన్స్టిట్యూషన్లో కూడా సెమీ క్రిస్మస్ని నిర్వహించడం చాలా మంచిది. సో ప్రతి సంవత్సరం ఇదే విధంగా మన మేనేజింగ్ డైరెక్టర్ విజయవాడ బ్రాంచ్ బాలకృష్ణ సెలబ్రేట్ చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈ విధంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం అయింది. సో క్రిస్మస్ అనేది అందరి పండుగ, దేవుడు అంటే ఒక నమ్మకం. సో ఈ క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, మతం కాదు, కులం కాదు, ఒక మార్గంగా చూస్తే ఇది మంచి మార్గం. ఎవరైతే మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ తరఫున కూడా ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు. వాళ్ళ ద్వారా ఎన్నో జాబ్స్ కూడా ఇప్పుడు మనకి ఎన్నో కంపెనీస్ కూడా వస్తున్నాయి. వైజాగ్లో కానీ, విజయవాడ కానీ, అలాగనే కర్నూలు, నంద్యాలలో కూడా ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్ కియో, అలాగనే గూగుల్, ఇవన్నీ కూడా మనకి రాబోయే తరానికి మీ అందరికీ కూడా ఉపయోగపడేటువంటి కంపెనీస్. వాటిల్లో కూడా మీకు మంచి జాబ్స్, మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి వస్తాయని ఆశిస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటంలోనే ఒక 50% మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మీరు ఒక 50% ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు నేను అనుకుంటున్నాను. సో సార్ చెప్పినట్టుగానే సో మీరు ఈ 6 నెలల్లో మీరు కష్టపడేది అంతా కూడా చాలా ఇంపార్టెంటు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్యాటర్న్ చాలా ఒక ఫార్మెట్లోనూ ఒక వెల్ డిజైన్ ఫార్మెట్లో డిజైన్ చేశారు ఈ సాయి మేధా కోచింగ్ సెంటర్లో. దాన్ని మీరు అందరూ ఫాలో అయితే చాలు, మీరు ఓన్గా ప్రిపేర్ అవసరం లేదు. ఇక్కడ మెటీరియల్ కూడా అలాగే ప్రిపేర్ చేశారు. ఎంతో ప్రాక్టీస్ చేసి ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఈ మెటీరియల్ తయారు చేశారు. కాబట్టి ఈ మెటీరియల్ మీరు ఫాలో అయిపోయి ఈ క్లాసును ఫాలో అయితే కనుక మీకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎలా చదివారు, మీరు పర్సెంటేజ్ కాలేజీలో ఎంత పర్సెంటేజ్ అనేది మాత్రం ఇంపార్టెంటే కాదు. మీ ఈసెట్ ర్యాంక్ మీద చూసుకొని బట్టి మీ కాలేజ్ అలాట్మెంట్ మాత్రం అవుతాయి. దీని మాత్రం మోర్ దాన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా ఉన్నాయంటే మేము బాగా 97% ఉంది, పెద్ద ఏదో అది అనుకుంటున్నారు. బట్ అది కాదు, మీ ఏదైనా ఒకటే టార్గెట్. ఇప్పటిదాకా మీరు సెమిస్టర్లో చదివింది వేరు, ఈసెట్ ర్యాంక్ వేరు. సెమిస్టర్ అనేది ఓన్లీ మీ కాలేజ్ వరకే చదువుతారు. బట్ ఈసెట్ అనేది మాత్రం ఏపీ మాత్రం ఐడెంటిఫై చేసి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి మాత్రం ఫస్ట్ ర్యాంక్ ఆ ర్యాంక్ మధ్య డిఫెండ్ అయి ఉంటుంది. ఓకేనా? 1994లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు రావడానికి కూడా కారణం ఏంటంటే డైరెక్టర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చెప్పడం వల్ల మనకి ర్యాంక్స్ వస్తున్నాయి విజయవాడ సాయి మేధాలో. ఆ ర్యాంక్స్ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నా గురించి, మన పాంప్లెట్లో మీ కాలేజీలో ఇచ్చినప్పుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.